అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నిత్యరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. సీఎం గారు తీరుస్తాడట అందరు విద్యార్థుల చిక్కులు. రేవంత్ రెడ్డి సారు స్టూడెంట్స్కి ఇచ్చిండు చెక్కులు. తెలంగాణలో మళ్ళా తెలుగుదేశంకు పెడతారట మెరుగు. చంద్రాలు సారు రాష్ట్రంలో సైకిల్ను పెట్టిపిస్తాడట పరుగు. టెక్నాలజీ టెక్నిక్లు చూపెట్టుట్ల తెలంగాణలో జోరు. ఐటీ మినిస్టర్ ఎక్కిండు డ్రైవర్ లేకుండా నడిచే కారు. జిల్లాల్లో కబ్జాలు పెట్టిన వాళ్ళ పని పడతామన్నాడు పొన్నము. చెరువులు చెరబట్టిన వాళ్లకు మంచిగా పెడుతుండ్రట సున్నము. బీసీల మీద తీన్మారు మల్లన్న గురిపిస్తున్నాడు ప్రేమ. మళ్ళీ ఇప్పుడు కూడా మల్లికాగా ఆడుతున్నాడా డ్రామా. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం చెక్కులను పంచిండట. ఎన్నికలమ్మ కూడా చెప్పినట్టు చేయుత పథకం కింద అరువులైన వాళ్ళు అందరికీ ఇస్తున్నాడా. ఇప్పుడు ఎవరెవలకు వంచిపెట్టిండు, ఎంతమంది తీసుకుంటారు అంటారా. అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పారి. ఇట్లా సివిల్స్ ప్రిలిమ్స్లా పాస్ అయ్యి మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు సీఎం సారు ₹1,00,000 చెక్కులు వంచిపెట్టిండు. ఒకలేనుగా ఒకరు వచ్చి ముఖ్యమంత్రి సార్ అందిస్తుంటే విద్యార్థులు మురుసుకుంటా చెక్కులు తీసుకున్నారు. చెక్కులు వంచే కార్యం అయిపోయినాక సీఎం సార్ ఇట్లా అనుకొచ్చిండు. ఏదైనా అంశంలో మీరు ఏదైనా ఇంకా బెటర్గా చేయడానికి ఏదైనా సూచన ఏదైనా చేయదలుచుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మీ సోదరులే, మన సోదరులే, మన పిల్లలే. ఇప్పుడు ఆ పరీక్షల కోసం వాయిదాలు ఏమని అడిగేటోళ్ళు కానీ, నిరసన తెలిపేటోళ్ళు కానీ వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు, మన పిల్లలు. వాళ్ళకి ఏం కావాలనో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇన్నరా ఇట్లా ప్రీలిమ్స్ రాసిన వాళ్ళనే సీఎం రేవంత్ రెడ్డి సారు పట్టించుకున్నాడు. ఇన్నొద్దులు ధర్నాలు, రాస్తారోకోలు, లొల్లులు, కయ్యాలు చేసి తిప్పలు పడ్డ మామూలును సర్కారు పట్టించుకుంటా లేదనుకోవద్దు. వాళ్ళు కూడా మన విద్యార్థులే. వాళ్ళు ఇట్లా నిరసనలు చేసి అలసిపోవుడు కంటే వాళ్ళకు ఏం కావాలనో చెప్తే చేసేందుకు షెయి సర్కారు తయారున్నదన్న తరీకలా చెప్పుకొచ్చుండు. అయ్యా సీఎం సారు, మీరు ఇట్లా మైకు దొరికినప్పుడల్లా అనుడే ఉన్నది తప్పితే వాళ్ళ బాధలు విన్నరా. కొందరు విద్యార్థులు, నిరుద్యోగులు మీ ఇంటి దాకా వచ్చి తమరికి కలిసి గోస చెప్పుకుందామంటే కలవకపోతిరి. రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే పోలీసుల పంపి అరెస్టులు చేయిస్తిరి, నిరసనలు ఆపిపిస్తిరి. ఇప్పుడేమో ఇట్లా అనబడితిరి. ఎంటికలున్నమ్మ కొప్పు ఎటు ముడిచినా చక్కగానే అన్నట్టు మీరు ఏది చెప్పినా ఏది చేసినా చూసుకుంటా ఊకోవాలన్నా సారు. ఎంతైనా మీరు ముఖ్యమంత్రి కాబట్టి మీరు చెప్పినట్టు మా ఇంటారు కానీ వీళ్లకు సాయమైనట్టే నిరుద్యోగులకు ఇంకా తదిమ విద్యార్థులకు కూడా ఇట్లనే కలిసి ఆసరైతిరి అంటే యువత మొత్తం మిమ్మల్ని ఎలకాలం యాది పెట్టుకుంటుంది సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు తెలంగాణలో పసుపుకోమ పార్టీని పచ్చగా చేయాలని పావులు కదుపుతున్నట్టే ఉన్నది కదా. ఏపీ ప్రజలు ఏరి కోరి ఎన్నుకొని సీఎం కుర్చీలో కూర్చోబెడితే కూర్చెరాయి తీయలేనోడు పోయి ఏట్లరాయి తీస్తా అన్నట్టు తెలంగాణలో తెల్లుతెల్లైన తెలుగుదేశం జెండాను చిక్కగా చేసి మళ్ళీ ఏం చేద్దామనుకుంటున్నాడో సారు. తెలంగాణ రాష్ట్రంలో పసుపుకోము పార్టీని పాములకు తెచ్చేందుకు చంద్రాల సారు ప్లానింగ్లు గట్టిగానే చేస్తుండట. ఎట్లా చేస్తే రాష్ట్రంలో సైకిల్కు సత్తువ వస్తుంది, ఏం చేస్తే పాత పబ్లిక్ అంతా పసుపుకొమ్ము పార్టీలకు వస్తారని ఆలోచన మీద ఆలోచనలు చేస్తున్నాడట. ఇప్పటి సంది ఆంధ్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ దినాలు ఉండాలని కూడా అంటున్నాడట. వారం 10 దినాలకు ఒక పారి తెలంగాణ టీడీపీ భవన్లో మీటింగు పెట్టాలి. రాష్ట్రంలో పసుపుకోము పార్టీ పేరు పబ్లిక్ నోట్లే మళ్ళా నానేతట్టు చెయ్యాలి. మళ్ళా చంద్రాలు సారే మాకు సీఎం కావాలని ప్రజలకు అనిపించేటట్టు పని చేయాలని కూడా తెలంగాణలో ఉన్న కొంతమంది తెలుగు తమ్ముళ్లతోనే అనుకొచ్చిండట. అయ్యా చంద్రాల సారు, ఆంధ్రప్రదేశ్ ఆలతు మార్చే పని పెట్టుకోక మళ్ళా తెలంగాణకు ఎందుకు రాబడితిరి? మీ ఏలుబడి నచ్చకనే ఆంధ్రోళ్ళ పెత్తనం మా మీద ఏంది? బతుకొచ్చినోళ్ళు లెక్క 4 దినాలు బతికిపోక ఇక్కడనే మీ ఆంధ్రోళ్ళు సెటిల్ అయిపోతిరి. బర్రెజన్గలో లెవట్రి జిలేలమ్మ జిట్ట, మా బతుకా గంజయ్య వట్రి జిలేలమ్మ జిట్ట అని పాటలు పాడి ఆటలాడి సకల జనుల సమ్మె చేసి ధూమ్ధాం వేదికలేసి మా రాష్ట్రాన్ని మేమే ఏలుకుంటామని వంటావార్పులు, నిరసనలు, రాస్తారోకోలు అన్నీ చేసింది ఎందుకు? మిమ్మల్ని ఎల్లగొట్టేది అందుకే కదా. అంతెందుకు రాష్ట్రంలో లడాయి లగాంచి నడుస్తున్నప్పుడు మీ పాపపు నోటితోని ఒక్క పారన్న జై తెలంగాణ అన్నారా? ఏది మీకు నచ్చినోళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పుండ్రి. మళ్ళా ఏపీలో మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణను కూడా ఏలాలనే ఆలోచన చేస్తుర్రంటే మళ్ళా తెలంగాణలో ఏదో పెద్ద కుట్ర చేస్తున్నట్టే ఉండ్రు. మా రాష్ట్రంలో మీ ఆంధ్రోళ్ళ పెత్తనం ఉండొద్దని ఎల్లగొట్టినాక కూడా మళ్ళా రావాలని ఎట్లా అనిపిస్తుంది? చీము నెత్తురు ఉన్నోళ్ళు ఎవరైనా
ఎక్కడికైనా ఒక పారి వెళ్ళిపోమ్మని అంటే మళ్ళా అన్నోళ్ళ దిక్కు తొంగి చూడరు. నిజంగా మీరు ఆంధ్రోళ్ళే అయితే మా రాష్ట్రంలోకి రాకుండ్రి అన్నట్టు ఎప్పుడు మరిచిన అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా ప్రత్యేక రాష్ట్రం కోసము ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీని పెట్టినా అన్నాడు. గెలిచినాక పక్తూ రాజకీయ పార్టీ అన్నాడు. ఎచ్చులకు పోయి దేశాన్ని ఏలుతా పడగొడతా అని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిండు. ఇప్పుడు దేశంలోనే కాదు కదా రాష్ట్రంలోనే లేకుండా పోయి ఫామ్ హౌస్ల పని పాట లేకుండా ఉన్నాడు. ఆంధ్రను ఉద్ధరిస్తాడేమో అని ఏపీ ప్రజలు ఏరికోరి మీకు పగ్గాలపై చెప్తే ఆంధ్రప్రదేశ్ నశివ మార్చవలసింది పోయి ఇప్పుడు తెలంగాణలో సైకిల్ పయ్యాలు దింపాలని చూస్తుర్రు. మనిషికి ఆశ ఉండాలి గాని అత్యాశ ఉండొద్దు. మీకు తెలియంది కాదు యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు అసలు సిసలు తెలంగాణ ఉద్యమకారులు. ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సారు డ్రైవర్ లేకుండా నడిచే కార్లో ఎక్కిపోతున్నాడట. ఏ ఊకోయ బాలన్న, డ్రైవర్ లేకుండా కార్ ఎట్లా నడుస్తుంది అంటారా? మీరు అట్లా అంటారనే వీడియోతో సహా తీసుకొని వచ్చిన. డ్రైవర్ లేని కారులో మంత్రి శ్రీధర్ బాబు సారు మంచిగా పోతున్నాడు. చెప్తుంటేనే ఇచ్చతరం అనిపిస్తున్నది కదా, చూస్తే ఇంకా అసలు అనిపిస్తుంది. చూడుర్రి, అగో డ్రైవర్ లేకుండానే ఎంత మంచిగా నడుస్తున్నదో చూడుండ్రి. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు వస్తుండని అందరూ కూడా సారు ఎదురుగా వచ్చి మర్యాదలు చేసి మంచిగానే లోపలికి తీసుకుపోయిర్రు. ఐఐటి విద్యార్థులు తయారు చేసింది దానంతలదే నడిచే కారును సారుకు చూపించిర్రట. మన సీఎం రేవంత్ రెడ్డి సార్తోని బయట దేశంకు పోయినప్పుడు డ్రైవర్ లేకుండానే నడిచే కారు చూసినాము. అసలు మీరు కూడా తయారు చేసిర్రా అని బీరిపోయి చూసినట్టే ఉన్నాడు. ఇట్లా మంత్రి సార్ను ఒక్కనే కూర్చోబెడితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎటుకాకుండా అయినా అంబాసిడర్ కారు లెక్క ఇది ఆగం చేస్తుందా ఎట్లా అని ఆయనతో బుగులు పడగలని అందరినీ కూడా అలా ఎక్కించినట్టు. అగో చూస్తుంటే పార్కుల పూట కూడా నడవశాతగానులను ఎక్కించకపోయే వ్యాన్ లెక్కనే కొడుతున్నది కదా. ఎక్కినాక వారెవ్వ డ్రైవర్ లేకుండానే కారు నడుస్తున్నదంటే డ్రైవర్ను డ్యూటీలో పెట్టుకోవాల్సిన పని కూడా లేదు అనిపిస్తలేదు. మంత్రిసారి ఎక్కంగానే మూల మలుపు కాడ దానంతలు అదే మలుపుకొని మరీ ముంగడికి పోతున్నది. వారెవ్వ మస్తున్నది, ఏమన్నా తయారు చేసిరా? బయట దేశంలో ఏంది మన తెలంగాణలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారని నిరూపించిండ్రు పోన్రి అని పొంగిపోయినట్టే ఉన్నాడు. కొద్ది రోజుల్లో కూడా మన హైదరాబాదు ఈ తెలంగాణ రోడ్లపై కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని వారు చెప్తా ఉన్నారు. ఇన్నరా కారు దిగినాక మంత్రి సార్ ఏమన్నాడో అట్లా టెక్నాలజీ టెక్నిక్లు తెలుసుకొని రాష్ట్రాన్ని రామసక్కదనంగా చేస్తామంటే మంచిదే కానీ రాష్ట్రం మొత్తం మీద చాలా దగ్గరలో సడకులు సత్యనాసున్నాయట. ముందుగాల అన్ని రోడ్లు మంచిగా ఊహించే ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే డ్రైవర్లు ఉండి నడుపుతున్న బండ్లే రోడ్లు బాగలేక టక్కర్లు పెట్టుకుంటున్నాయి. మరి వాహన చోదకుడు లేని వాహనాలు సడకులు ఎక్కితే అడ్డీమారు గుడ్డి దెబ్బ అన్నట్టు ఎటు పడితే అటు పొక్కల్లా పడితే పరిశాన్ అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు హైడ్రాను తీసుకొచ్చి మంచి పని చేసిండని ఓ కారు పార్టీ ఎమ్మెల్యే సీఎం సార్ను మెచ్చుకుంటుండు. హైడ్రా కాదది మొత్తం హైడ్రామా చేస్తుండని నినమొన్నటి దాకా బీఆర్ఎస్ లీడర్లు బీభత్సంగా అరుచుకోరు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి సార్ను ఆ ముచ్చట్ల ఒగుడుతున్న ఆ కారు పార్టీ ఎమ్మెల్యే ఇవ్వాలంటారా ఈనుండ్రి. దానికి ముఖ్యమంత్రి గారికి హైడ్రా వలన ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇన్నరా కారు పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సార్ ఏమంటున్నాడు? చెరువులు గుడిపి కట్టిన బిల్డింగులు జేసీబీలు పెట్టి బుల్డోజర్లతోటి వడగొట్టి తటాకాలను మళ్ళా మంచిగా చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి చేస్తున్న మంచి పని మంచిగున్నదని గులాబీ పార్టీ ఎమ్మెల్యే సార్ అనుకొచ్చుడు. అట్లనే ఏం లేనోళ్ళు కూడా చెరువుల కాడ పంట కాలువల పొంట ప్లాట్లు కొనుక్కొని బ్యాంకులలో లోన్లు తెచ్చుకొని ఇండ్లు కట్టుకుర్రు. అసొంటోళ్ళ ఇండ్లను కూడా కూలగొడితే ఎట్లా అని చెప్పుకొచ్చిండు. అయ్యా మాధవరం కృష్ణారావు సారు కూలగొట్టుడు మంచి పని అని మీరే అంటారు. మళ్ళా పేదలు ఆ కబ్జాలు పెట్టిన చెల్రపొంట ప్లాట్లు కొనుక్కొని ఇండ్లు కట్టుకుండ్రు లోన్లు పెట్టుకుండ్రు అని మీరే అంటారు. పట్టా భూమి ఉంటే బ్యాంకులలో రుణాలు ఇస్తారు. మరి మీరు చెప్పిన చెరువుల కాడ పట్టాలు ఉంటే మట్టుకు వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే. బఫర్ జోన్లో ఉంటే మాత్రము బాజాప్తా కూలగొట్టుడే. చట్టం ఎవలకు చుట్టం కాదు కదా. అయినా ప్రభుత్వ భూములు ఏడనన్నా ఉంటే అవిటి మీద రాజకీయం లీడర్ల కన్ను పడితే పేదలతోనే ఆ జాగాల్లో గుడిసెలు వేయించి పావులొంతు అసలు పేదలకు అరువులకు వంచిపెట్టి తతిమ జాగనంతా పొలిటికల్ లీడర్ల బినామీల పేర్ల మీద వేసి దగ్గర వాళ్ళకు ఇచ్చిన చరిత్ర మీ రాజకీయం లీడర్లకు ఎంతమందికి లేదు? ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలోనే హైడ్రా ఆఫీసర్లు అక్రమంగా కట్టిన బంగ్లాలు కూలగొడతారు. మనదాకి ఎందుకు వస్తారని చాలా మంది చెరువుల మీద ఇల్లు కట్టిన వాళ్ళు అనుకుంటున్నారా ఎట్లా? అట్లాగిట్లా అనుకుంటే మీరు మళ్ళా చెరువుల్లో ఇల్లు కట్టిన వాళ్ళే అవుతారు. రాష్ట్రంలో 7 చెరువులు మింగి ఇల్లు కట్టినా కానీ ఇడిచిపెట్టేదే లేదట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా రాజధాని నగరంలో దాని తదుపరి అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనాయో వాటిని తిరిగి చెరువులను పునరుద్ధరించడానికి ఇన్నరా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటున్నాడు? ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పట్టణంలో కూలగొడుతున్నారు.
తర్వాత అన్ని జిల్లాలు మండలాలు ఊర్లలకు కూడా హైడ్రా ఆఫీసర్లు వస్తారు, అన్ని కూలగొడతారన్న తరీకాలు అనుకొచ్చుండు. ఇన్నొద్దులు జిల్లాల్లో కొందరు లీడర్లు అక్రమంగా చెరువులు కబ్జా పెట్టి ఇండ్లు అపార్ట్మెంట్లు లేపిర్రు. మా దాకా ఎందుకు వస్తుందని తడబాట చేసుకొని నిమ్మలంగా ఉన్నోళ్లకు పొన్నం సారు అట్లా అనేసరికి సల్ల చెమటలు పుట్టినాయి కావచ్చు. గాలికి పోయే కంప ఏడునో తలిగిందన్నట్టు హైదరాబాద్లో లేచిన హైడ్రా గత్తర అన్ని జిల్లాలకు పల్లెలకు వాకుడు ఏందో అని పరిశాన్ అవుతుండ్రు కావచ్చు. అయ్యా పొన్నం సారు, లీడర్లు బడాబాబులు కట్టిన ఇండ్లను, ఫామ్ హౌజులను, అపార్ట్మెంట్లను ఎవ్విటిని ఇడిచిపెట్టకుండ్రి. కానీ పేదోళ్ళు లేనోళ్ళు కొందరు అగ్వకు ఇచ్చిండ్రని ప్లాట్లు కొనుక్కొని బ్యాంకుల్లో ఇండ్ల లోన్లు తీసుకొని ఆడ ఉంటే వాళ్లకు మాత్రం మళ్ళా ఏడనన్న మీ సర్కారు జాగానే చూపెట్టి ఇందిరమ్మ ఇంట్లో రేవంతాలు ఇంట్లో ఎవ్వో అవి కట్టించి నిల్వనీడ చేయండి. లేదంటే పొలిటికల్ లీడర్లు చేసిన పాపానికి పేదలు రోడ్ల మీద వడ్డోళ్ళు అవుతారు. మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే. అయినా మీది ప్రజాప్రభుత్వం కదా సారు, మీరు అట్లా చెయ్యరనే అనుకుంటున్నాము అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అయ్యా మీరు ఒక పూట తాగే సాయి పైసలు దానం చెయ్యరని బిచ్చం అడుక్కొని కోట్ల రూపాయల కార్లలో తిరుగుతున్న తీన్మార్ మల్లన్న సారు కొందరు పాలకులను బిచ్చగా అల్ల అంటున్నాడు. బీసీ బిడ్డలు బిచ్చమేస్తేనే వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారన్న తరీకలు అనుకొచ్చిండు. ఇంకా మల్లికాక మాటలనే నుండ్రి, ముచ్చట అస్సలున్నది. మల్లికాక ఇక కరవాలనుకున్న వాళ్ళను గర్వు ఎంతసేపు అరుస్తావో అరువు. బీసీల గురించి మాట్లాడితే ఖబర్దార్ అంటే పండ పెట్టి కసరు కట్టేటట్టు దొక్క బిడ్డలారు అనుకుంటున్నారు. ఏం బీసీలు అంటే బిచ్చగాలు అనుకున్నారా? ఎవరి సొంతం ఎవరు బతారు రాష్ట్రంలో, ఈ దేశంలో ఇది బీసీలతో బీసీల కన్నులతో నడుస్తున్న ప్రభుత్వాలు బీసీల బిచ్చవేస్తారా? అసలైన బిచ్చగాళ్ళు కదా మీరు. 7200తోనే రాష్ట్రం తలరాతనే మారుస్తా అన్నవు, దాన్ని నడిమిట్లనే వండబెట్టినవు. దళిత బహుజనులను ఎంటేసుకొని తిరిగి ఎంట నడిచిన ఎస్సీ బీసీ బిడ్డలను మధ్యలోనే ఇడిచిపెట్టినవు. టీఆర్ఎస్ పార్టీని తిట్టుడే పనిగా పెట్టుకున్నవు. జైల్లో పడ్డవు. బందీఖాన నుంచి బయటకు వచ్చేదాకా భారతీయ జనతా పార్టీలో భజన చేసినవు. తర్వాత రేవంత్ రెడ్డిది ఎంత పొడుగా అన్నవు. అప్పుడు అవసరానికి ఆ గాడిది దొరికింది, అది ఎక్కినము. ఇప్పుడు ఈ గాడిది దొరికింది, దీని మీదికి ఎక్కుతున్నామని కాంగ్రెస్లకు వచ్చినవు. రెడ్ల పంచన చేరి దినానికింత దిగజారిపోయి కాంగ్రెస్ రెడ్లను జోకే కాడికి వచ్చినవు. అది సరే కానీ ఈ 8-9 నెలల కాలంలో ఎన్నడూ కూడా బీసీల గురించి మాట్లాడని మల్లన్న ఇప్పుడు మళ్ళా బీసీ రాగం ఎందుకు ఎత్తుకున్నాడు అంటే మంత్రి పదవి కోసం మస్తు దినాల సంధి ఆశ పడుతున్నాడట. ఎమ్మెల్సీ కోదండరాం సార్కు చదువుల శాఖ ఇచ్చేటట్టుండ్రట. రేవంత్ రెడ్డి సారు నాకు ఏదో ఓ మంత్రి పదవి ఇయ్యకపోతాడని ఆశపడుతున్నాడట. నీకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చుడే ఎక్కువ, మంత్రి పదవి కూడా కావాలనా అని ఎవరన్నారో ఏమో కానీ ఇట్లా బీసీలను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే కాడికి వచ్చిండేమో అనిపిస్తున్నది అంటుర్రు తీన్మార్ మల్లన్న అసలు స్వరూపం తెలిసినోళ్ళు. మల్లన్న గురించి చెప్పాలంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడదిగినాక బోడమల్లన్న అని కాదు. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడదిగినాక తీన్మార్ మల్లన్న అంటే బాగుంటుందేమో, ఆ శాస్త్రం ఇప్పుడైతే ఉడితే బాగుండేమో అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి సార్ పని కూడా అయ్యేటట్టే ఉన్నది కదా. అనురాగ్ యూనివర్సిటీ కూలగొట్టేదాకా హైడ్రా ఆఫీసర్లు ఆగేటట్టు లేరు. బఫర్ జోన్లో మా బంగ్లాలు లేవు, కావాలని సీఎం సారు కక్షతోటి ఇట్లా చేస్తుండని పల్లా సారు మళ్ళా బాధపడుతుండు. ఇక హైడ్రా ఆఫీసర్లు ఎట్లున్నారంటే రాజేశ్వర రెడ్డి సారు బాధనే వాడని రందే వాడని, మాకెందుకు, మా పని మేము చేస్తాం అన్నట్టే ఉన్నారట. చెరువులు చెరబట్టి కుంటలను గూడిపేసి అక్రమంగా కబ్జాలు పెట్టి బంగ్లాలు కట్టిన లీడర్ల గుండెల్లా గుండ్రాళ్ళు ఎత్తేసినట్టే అవుతున్నది. వారం 10 దినాల సంధి ప్రభుత్వ భూములను పవర్ ఉన్నప్పుడు చెరబట్టినోళ్లకు హైడ్రా ఆఫీసర్లు చెమటలు పట్టిస్తుండ్రు. ఎంత తోపు తురుం దార్కారైనా సరే కడుపు నిండా తింటలేరట, కంటి నిండా కొనుక్కు తీస్తలేరట. హైడ్రా ఆఫీసర్లు సల్లగుండా సీన్మేషకాళ్ళ కాన్నుంచి చిన్న పెద్ద లీడర్ల దాకా అందరినీ మంచిగానే అరుచుకుంటుర్రు. ఇప్పుడు కార్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి సారు పని చేసేదాకా ఊకునేటట్టు కనిపిస్తలేదట. మొన్నటి సంది రాజేశ్వర రెడ్డి సారు అనురాగ్ యూనివర్సిటీలో కూడా అక్రమంగా కట్టడాలు ఉన్నాయని అవిటిని కూడా ఏం లేకుండా తీసేయాలని హైడ్రా ఆఫీసర్లు అనుకుంటున్నారు కదా. అయితే యూనివర్సిటీలో కొంత భూమి చెరువులదేనట. అప్పట్లో నీళ్లతోనున్న చెరువును సాపు చేసి కట్టిందేనని నీళ్ళ ఆఫీసర్లు కూడా నోటీసులు పంపాలని హైడ్రా ఆఫీసర్లు చెప్పిర్రట. మరి ఆ నీళ్ళ అధికారులు కూడా పంచాంగం గిట్లా తిరిగేసి తిథి వారము నక్షత్రం గిట్లా చూసి కూలగొట్టే పనులు మొదలు పెడతారు కావచ్చు. ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే సార్ జాతకం ప్రభుత్వాధికారులకు అందిందట. ఎప్పుడు కూలగొట్టేది తెలియదట, కానీ కూలగొట్టుడు మాత్రం పక్కనట. ప్రజాసేవ జనం కోసం అనుకుంటా పల్లాగారు పత్తెత్తు మాటలు మంచిగానే మాట్లాడతాడు కదా. పోయి చెరువుకు చెరువే మింగిండు అంటే ఏంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా ఆఫీసర్లు ఎసొంటి నోటీసులు ఇవ్వకుండానే పేదోళ్ళ ఇండ్లను కూలగొడుతుర్రట. ఇండ్లలో ఉన్నోళ్ళను అందరినీ బయటకు గుంజుకొచ్చి మరీ బంగ్లాలను 7 కాడికి జేసీబీలతోనూ సాపు చేస్తుర్రట. అగోబో దిక్కు లీడర్లు అక్రమంగా కట్టిన కట్టడాలను ఇడిచిపెట్టి ఇట్లా పేదోళ్ళను తిప్పలు పెట్టుడు ఏంది అంటారా? మీరే చూడుర్రి. అగో చూసిర్రా, ముచ్చటనే లేదు, మునుం బట్టి ఒకటే తిరిగా కూలగొడుతుర్రు.
20 ఏండ్ల కోలే షేర్లింగంపల్లి రాయదుర్గంలో ఇట్లా కాయకష్టం చేసి కష్టపడి గూడు కట్టుకుంటే ఇప్పుడు ఇట్లా నోటీసులు ఇయ్యకుండా చెప్పగా చేయక జేసీబీలు తెచ్చి కూలగొడతానే ఉన్నారట. అయ్యా మేము ఎసొంటి అక్రమాలు చేయలేదు, కష్టపడి కట్టుకున్నామని నెత్తిల నోరు పెట్టుకొని మొత్తుకున్నా కూడా ఆఫీసర్లు ఇట్టలేరట. आज जो है सो सुबह में 7 बजे विदाउट एनी इंटीमेडेशन कुछ पुलिस ऑफिसर्स को ले लेके जीएचएमसी वाले और लिटकिया वाले मिलकर मेरा घर डिमोलिश करने के विदाउट कोर्ट ऑर्डर्स विदाउट डूइंग एनी ఇన్నరా ఏమంటున్నాడో, కోర్టు ఆర్డర్ లేదట, మున్సిపల్ శాఖ వాళ్ళు నోటీసులు ఇయ్యలేదట, బుద్ధున్నట్టు వచ్చి ఇంట్లోళ్ళను యువతలకి ఎల్లగొట్టి కూలగొడతానే ఉన్నారట. అయ్యా ఇల్లు నిండా సామాన్లు ఉన్నాయి, మా సంసారం అంతా ఈ ఇంట్లోనే ఉన్నది, దీన్ని కూలగొడితే ఎట్లా అని కాళ్ళు చేతులు పట్టుకొని బతిలాడినా ఇడిచిపెడతానే లేరట. గట్టిగా ఇట్లా అడిగితే పోలీసులను పెట్టి నోరు లేవకుండా చేస్తురట. ఏమో పోన్రి, ప్రభుత్వ భూముల్లో వీళ్ళు కూడా కట్టుకుంది, హైడ్రా ఆఫీసర్లు ఎందుకు వచ్చి కూలగొడతారు? హైదరాబాద్లో అన్ని బంగ్లాలు ఉండగా అవే కాకుండా ఇవిటినే కూలగొట్టేందుకు వచ్చిరంటే ఏంది? ఇటు ఇండ్లు కోల్పోతున్న బాధితుల మాటలు నమ్మాలను, అటు హైడ్రా ఆఫీసర్ల మాటలు నమ్మాలను తెలియని కాడికి రావటే. అయినా 100 ఎకరాలు కబ్జాలు పెట్టిన వాళ్ళేమో కోర్టుకు పోతే కూలగొట్టుడు కూడా ఆపేసే కాడికి వస్తుంది. కానీ కడుపేదల కేసులేమో కోర్టుల్లో ఏండ్లకేండ్లు పెండింగ్లో ఉంటున్నాయట. కేసుల మీద కేసులు పెరుగుతుంటే న్యాయస్థానంలో పెండింగ్లో ఉండకపోతే ఏమైతాయి? అయ్యా యనుమల రేవంతాలు గారు కాయకష్టం చేసుకొని ఇల్లు కట్టుకుంటే కండ్ల ముంగట్నే ఇట్లా గులగొడితే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఎంత బాధ అనిపిస్తుంది? ఏడ ఉండమంటారు సార్? వాళ్ళను ఏడికి పోయి బతుకమంటారు? వాళ్ళ సంసారాలు మీరు ఇట్లా రోడ్ల మీద వేస్తే వాళ్ళకు ఎవ్వరు జిమ్మేదారి? కూలగొట్టే ముంగట మొదలు పేదోళ్లకు మీ ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఇయ్యండ్రి, వాళ్ళకు నిల్వనీడ కల్పించినాకనే ఇట్లా ఇండ్లు కూలగొడితే బాగుంటది. కానీ మీకు బుద్ధి ఉన్నట్టు నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టుడు మాత్రం మంచిగా లేదు సారు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నా గుండెల మళ్ళొక్క పారి బుల్లెట్లు దించినా సరే, కత్తులతో నరికేసినా సరే గాని హైడ్రా ఆఫీసర్లు బడిని కూలగొట్టొద్దని పతంగి పార్టీ పెబ్బ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సార్ అంటుండు. అగో ఏ బడి గురించి సారు ఇంతకు తెగించిండు? ఎందుకు ఆ స్కూల్ మీద అంత తీపి అంటారా? ఏమో మరి, అన్ని ముచ్చట అరుచుకున్నా పారి. అయ్యా అక్బరుద్దీన్ ఓవైసీ గారు, ఇక మీ ఆవేదన ఆర్తనాదాలు ఇనబెట్టుండ్రి. ఇన్నరా, ఎంతో మంది పేద ప్రజలకు చదువు చెప్తున్న బడిని కూలగొట్టేందుకు హైడ్రా అధికారులు ఆలోచన చేస్తున్నారట. దాని దగ్గరుండి మరి అక్బరుద్దీన్ ఓవైసీ సారు కట్టించిండట. కట్టిస్తే కట్టించుండు, మంచిగా పట్టా భూములను ఎమ్మెల్యే గారి పేరు మీద ఉన్న సొంత జాగలను కట్టిస్తే అయిపోవు గాని అది కూడా చెరువును కబ్జా పెట్టి కట్టించిందేనట. 3-4 దినాల సంది ప్రతిపక్ష లీడర్ల ఫామ్ హౌజులను కూలగొట్టే పనిలబడ్డ హైడ్రా ఆఫీసర్లు ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ సారు కట్టించిన బడిని కూలగొడతారా అని సోషల్ మీడియాల వీడియోలను ఆడియోలను ఇరుగమారుగా దింపుతున్నారు. ఈ ముచ్చట ఇంటర్నెట్లో గిర్రా గిర్రా గిరికీలు కొట్టుకుంటా అక్బరుద్దీన్ సార్ దాకా పోయేసరికి ఇట్లా మల్లోపారి బుల్లెట్లతోని కాల్చినా సరే, కత్తులతోని దాడి చేసినా సరే గాని స్కూలు గోడలకించి ఇటుక పిల్ల కూడా గులగొట్టనియ్యా అని పట్టుబట్టి కూర్చున్నాడట. చెరువులు చెరబట్టి బంగ్లాలు బడులు కడితే ఎంత తోపు తురుం దార్కారైనా సరే ఇడిచిపెట్టకుండా కులగొడతామని హైడ్రా ఆఫీసర్లు ముంగడికి పోతురు. అక్బరుద్దీన్ ఓవైసీ అడ్డం తిరిగినా ఎంత ఆపినా బడిని మాత్రం కూలగొట్టేదాకా ఇడిచిపెట్టేదే లేదట. అయ్యా అక్బరుద్దీన్ గారు, కానూన్ మాట్లాడే మీరు కానూన్ తప్పితే ఎట్లా? చట్టం ఎవలకు చుట్టం కాదు కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. 2 లక్షల కంటే ఎక్కువ అప్పులున్నోళ్లకు రుణమాఫీ కాలేదు కదా. 2 లక్షల మీదికి బ్యాంకుల బకాయిలు ఉంటే ఆ అప్పు కడితే వాళ్లకు కూడా రుణమాఫీ అవుతుందని ఖుద్దు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారే చెప్పిండు. అసెంబ్లీ ఎన్నికల ముంగట అందరు రైతులకు రుణమాఫీ అనుడు ఏందో, మళ్ళా ఇప్పుడు ఇట్లా మాట మార్చుడు ఏందో పోరి. మలి సర్కారు 3 విడతల 2 లక్షల లోపు రుణమాఫీ చేసిందని పాడిందే పాట ఏమో పాట అన్నట్టు చేసింది శారానంతు అయితే చెయ్యనిది బారానంతు ఉన్నది అన్నట్టు ఉన్నదని బీఆర్ఎస్ లీడర్ల కాడ నుంచి బీజేపీ లీడర్ల దాకా వాళ్ళనుడు. కొందరికి 1 లక్ష లోపు ఉన్నా, 1.5 లక్షల లోపు ఉన్నా, 2 లక్షల లోపు ఉన్నా రుణమాఫీ కానే కాలేదని రోడ్లెక్కి లొల్లులు పెట్టుడు, ధర్నాలు, రాస్తారోకోలు చేసుడున్నది. అదట్లుంటే ఇప్పుడు సీఎం రేవంతాలు సారు మస్తు మందికి రుణమాఫీ కాని మాట వాస్తవమే, వాళ్ళకు కూడా వారం 10 దినాలల్లా మాఫీ చేస్తామని అనుకొచ్చుడు. అట్లనే 2 లక్షల కంటే బ్యాంకుల అప్పు ఎక్కువ ఉన్నోళ్లకు మాఫీ కాదా అని చాలా మంది రైతులు అడుగుతుండ్రని 2 లక్షల కంటే ఎక్కువ అప్పున్న అన్నదాతలకు కూడా మాఫీ అవుతుంది. కాకపోతే 2.5 లక్షలో, 3 లక్షలో, 5 లక్షలో, 10 లక్షలో అప్పు తీసుకుంటే ఆ మీది పైసలు కట్టి 2 లక్షలు కట్టకుంటే అగో అవిటిని మాఫీ చేసే జిమ్మెదారి మా సర్కారు మీద ఉందనుకోవచ్చుండు. ఎట్లున్నది రేవంతాల సారు ముచ్చట? ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడ దిగినాక తీన్మారమల్లన్నా అన్నట్టే చేసిండు. ఎన్నికల ముంగట ఓ మాట, ఎన్నికల తర్వాత ఓ మాట. మీరు ఈటితోని కొడితే మేము పత్తరతోని కొడతామా అన్నట్టు ఆలోచన చేస్తున్నారట రైతులు కూడా. ఏం ఆలోచన చేస్తారో చూడాలి.
కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పెద్ద స్కామ్ బయటపడ్డదట. మళ్ళీ స్కామ్ జరిగింది. టీఆర్ఎస్ అలియస్ బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడు అయ్యింది, ఇప్పుడు బయటపడ్డదా? ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ వాళ్ళది బయటపడ్డదా? అసలు ముచ్చటేంది అంటే అన్ని ముచ్చట్లు వివరంగా వివరిస్తా పాండ్రి. మళ్ళీ సర్కార్ అధికారంలోకి వచ్చుడేమో కానీ ఆరు పార్టీ ఏలుబడిలో జరిగిన స్కాములు దినానికి ఒకటి బయటకు వస్తున్నాయి కదా. మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి నడిస్తే కొనొద్దులు గొర్రెల స్కామ్ గురించి నడిచే, ఇప్పుడు కొత్త స్కామ్ కూడా ఒకటి బయటకు వచ్చిందట. ఆ స్కామ్ ఏంటిది అంటే సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్ అట. అగో పానం బాగలేక దావకాన్ల పొంట పోయి చూపించుకుంటే బాగా ఖర్చు పెట్టి పానం బాగా చేసుకున్న వాళ్ళ మీద దయదలిచి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు ఇచ్చి సాయం చేస్తారు. అగో అసొంటి పుణ్యం కట్టుకునే రిలీఫ్ ఫండ్లో కూడా కుంభకోణం జరిగిందా? పానాలు నిలబెట్టేందుకు అవసరమయ్యే దాన్ని కూడా ఆగం చేసే పాపాత్ములైన పాలకులు తెలంగాణలో ఉన్నారా అంటే ఉన్నారట. కొందరు లీడర్లు కావాలని ప్రైవేట్ ఆసుపత్రులతోని చేతులు కలిపి చాలా పైసలే పక్కకి వేసుకున్నారట. మరి మలి సర్కారుకు ఎందుకు అనుమానం వచ్చిందో గానీ సీఎం రేవంత్ సారు సీదా సిఐడి ఆఫీసర్ల చెవులై వేసిండట. రాష్ట్రంలో కొన్ని దవాఖాన్ల మీద సిఐడి అధికారులు నజరు పెట్టి మరీ అన్ని చెక్కింగ్లు చేస్తురట. కొన్ని దవాఖాన్లలో ఇప్పటికే డూప్లికేట్ ఫారాలతోని పైసలు లావట్టినట్టు ఆధారాలు దొరికినాయట. ఒక దవాఖానాని కాదు, రెండు దవాఖాన్లని కాదు, మస్తుగానే ఉన్నాయట. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆసుపత్రుల మీద పడి పెద్ద ఎత్తున విచారణ చేయాలని చూస్తురట. ఎంక్వైరీ సురువైంది కాబట్టి ఇన్నొద్దులు సాటుగా సీఎంఆర్ఎఫ్ పైసలు తిన్న బుడ్డ లీడర్ల పని మంచిగానే అవుతుంది కావచ్చు అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు కండ్ల ఆసుపత్రిని ప్రారంభించిండట. మలి సర్కార్కి ఇట్లా కొత్త కండ్ల ఆసుపత్రి కట్టిందా, లేకుంటే స్పీకర్ సార్ చీఫ్ గెస్ట్గా పోయి ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రిని కొలాయించిండా అంటే ఏమో అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా ఆడదాకా పోవాల్సిందే. ఆలస్యం ఎందుకు, పోయి చూద్దాం పరి. గవర్నమెంట్ దవాఖానా కాదు, ప్రైవేట్ ఆసుపత్రినే కొలాయించిండు కదా. ఎర్ర రిబ్బెన్ కట్టి కత్తెర కూడా ఎర్రడిదే ఇచ్చేవారికల్లా గడ్డం గారు చిరునవ్వులు సిందించుకుంటా రిబ్బెనగా తిరిచిండు. అయ్యా గడ్డం ప్రసాద్ గారు, మేము ప్రైవేట్ ఆసుపత్రి పెట్టినాము, మీరు పెద్ద చుట్టమూలే హాజరు పడితేరా అంటే మాకు చాలా సంబరం అవుతుందని పిలిచిరట. మీరు ఇంత కాయిస్గా పిలిచినాక నేను రాకుండా ఊకుంటున్నా అని చెప్పిన టైం వరకల్లా వచ్చిండు. రిబ్బెన్ కటింగ్ కూడా చేసిండు. అటెనక చిక్కి దీపం అంటు పెట్టి అందరితోని కలిసి ఆసుపత్రిని కలెదిరిగిండు. తర్వాత స్పీకర్ సార్ కంటి పరీక్షలు కూడా చేపించుకున్నాడు. అగో మంచిగా మర్యాదగా 1-2 సార్లు అన్ని పరీక్షలు చేసిర్రు. కానీ అదే బక్క పేదోళ్ళు పోతే ఇట్లా పరీక్షలు చేస్తారా? లేని రోగం ఉందని చెప్పి 4 రూపాయలు ఎక్కువనే గుంజే దవాఖానలే ఎక్కువ ఉంటాయి. ఈ కళ్ళ దవాఖాన మాత్రం ఆ బాపతి కానట్టే కనబడుతున్నట్టు లేదు. అయినా స్పీకర్ సార్ మీ మలి సర్కారు కూడా మంచి కంటి దవాఖానను కట్టిస్తే అయిపోవు, గరీబులు కండ్ల ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఈడికే తమరి కాంగ్రెస్ ఏలుబడిలా దవాఖానలు సత్యనాసున్నాయట. అవిట్లా కూడా ఇట్లా ట్రీట్మెంట్ అందేటట్టు చూడుంటే సారు మీకు పుణ్యం ఉంటుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. సర్కారు దవాఖానలో డాక్టర్లు ఎవ్వరు లేరట. పానం బాగలేని వాళ్ళు వస్తే పట్టించుకుంటలేరని రోడ్ల మీదకి వచ్చి కయ్యం చేస్తురట. అగో దవాఖానల మంత్రి దామోదర సార్ గవర్నమెంట్ ఆసుపత్రులలో సకల సవలతులు చేసినాము, ప్రైవేట్ హాస్పిటల్ కూడా వీటి మీదకి పనికి రావా అనబట్టే డాక్టర్లు లేరని ఎవ్వరు ధర్నాకు దిగిర్రు అంటారా? చూడుండ్రి. ఇన్నరా సీఎం డౌన్ డౌన్, కలెక్టర్ డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు ఎత్తుకుండ్రు. గవర్నమెంట్ నెల వేసే జీతాలు మాత్రం టెన్షన్గా 1 తారీఖు నాడే తీసుకుంటురట. కానీ జీతం తీసుకున్నంత నియ్యతగా డ్యూటీలు చేస్తలేరట. టైంకు ఒక్క డాక్టర్ కూడా వస్తలేరట. ప్రభుత్వ ఉద్యోగం అంటే పరాగత్ పని అయిపోయింది. ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో డాక్టర్లకు కూడా తెలియనంత తయారైందట పరిస్థితి. మేమేమన్నా వాళ్ళని చేయకూడని పనులు చేయమన్నామా? ఓవర్ డ్యూటీ చేయమంటున్నామా? యాళ్ళకొచ్చి వైద్యం అందియకుండా డుమ్మాలు కొట్టుడు ఏంది? వైద్యులు టైం కంటే టైంకే రావాలని రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున లొల్లి చేసిర్రు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు సర్కార్ ఆసుపత్రిలో డాక్టర్లు ఒక్కరు కూడా లేరట. చాలా మంది సలిజ్వరము, డెంగ్యూ, మలేరియా జ్వరాలు వచ్చి దవాఖానలో చూపించుకుందామంటే డాక్టర్లు ఒక్కరు లేకపోయేసరికి అవస్థలు పడుతురట. ఇట్లనే ఉంటుందా ప్రజాప్రభుత్వం అంటే? ఇదేనా ప్రజాపాలన? డాక్టర్లు కూడా యాళ్లకు వస్తలేరట. ఓ దామోదర రాజనరసింహ సారు, మీరు హెల్త్ మినిస్టర్గా ఉండి ఏం కమాయి చేస్తున్నారు? డాక్టర్లు డుమ్మాలు కొడుతుంటే మీ జిల్లా వైద్యాధికారులు ఏం చేస్తున్నట్టు గుడిగుర్రాల పండ్లు దోముతురా, గాడిదలు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయినరా? సీతక్క గారు వైనాడు వెళ్ళి 20 లక్షలు ఇవ్వడం కాదండి. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. మొత్తం కూడా గిరిజన ప్రాంతంలో డెంగ్యూ ఇతర విషజ్వరాలతో బాధపడుతున్నారు. ఇన్నరా మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క ఆదివాసీలను పట్టించుకుంటదంటే ఇప్పుడు సీతక్క కూడా పక్క రాష్ట్రం పోయి పర్యటిస్తున్నదట. ఆడవాళ్లకు సాయం చేస్తుంది. మరి మీ ఆదివాసీ బిడ్డలు ఈడ ఆగమైతుంటే మీరట్లా చేసుడు కరెక్టేనా అనుకొచ్చిర్రు. అక్క సీతక్క పక్క రాష్ట్రాలనే కాదు ప్రపంచ దేశాల్లో అంతటా కూడా సాయం చెయ్యర్రు, ఎవరొద్దన్నారు. కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. మీ ముచ్చట ఎట్లున్నదంటే కూట్లెరాయి తీయనోళ్ళు పోయి ఎట్లెరాయి తీస్తామన్నట్టు ఉన్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఇక ఇవి అలానే దేశం ముచ్చటెట్లున్నాయి అసలు ఉన్నాయో ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఇంకెన్ని ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయని.